జయ గురుదేవ్ అండి. ముందుగా శ్యామలాం తల్లికి నాకు ఈ జ్ఞానాన్ని అందించిన నా గురువైనటువంటి బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గారికి నా ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటూ ఆత్మ బంధువులందరికీ ఆత్మ ప్రణామాలండి. ఈరోజు చాలా అద్భుతమైన టాపిక్ త్రిపుర అసుర వధ. ముగ్గురు అసురులు. నిజంగా ఈ కథ వింటేనే అద్భుతంగా ఉందండి. మరి ఎవరు ఆలకించిన వాళ్ళైతే ఇంకా అద్భుతాన్ని పొందుతారు. ఇందులో శివతత్వం, విష్ణుమాయ ఈ రెండు ఉంటాయి అన్నమాట. ఇందులో శివతత్వం ఉంటుంది, విష్ణుమాయ ఈ రెండింటిని ఈ కథ మనకు సూచిస్తుంది. ఈ ఈ ముగ్గురు అసురుల్ని శివుడు హరించాడు, చంపాడు. కాబట్టి త్రిపురాంతకుడు అని పేరు వచ్చింది శివుడికి. ఈ త్రిపురాసులు ఈ ముగ్గురిని చంపడానికి ఆయన ధనస్సు తయారు చేశారు. ఆ ధనస్సే సీతారాముల్ని కలపడానికి స్వయంవరంలోని ఉపయోగిస్తాడు. రాముడు ఎక్కువ పెట్టే విల్లు ఉంది కదా, శివధనస్సు, అది ఈ త్రిపురాసుల్ని అందం చేయడానికి తయారు చేసిన ధనస్సు శివధనస్సు అనమాట. అంత అద్భుతమైన ఘట్టం ఈరోజు మనం చెప్పుకుంటున్నాము. ఈ త్రిపురాసురులు ఎవరు అసలు? ఫస్ట్ వీళ్ళ గురించి తెలుసుకుందాం. తారకాసురుడు మనం వధ చెప్పుకుందాం. ఎవరు? కార్తికేయుడు జన్మంలో తారకాసుర వధ చెప్పుకున్నాము. తారకాసురుడు వరం పొందుతాడు. ఎవరికి? శివుడికి పుట్టే కుమారుడితో నాకు మరణం కావాలని. అప్పటికి శివుడు సతీదేవి చనిపోయిందని వియోగంలో తపస్సులో ఉండిపోయాడు. కాబట్టి ఆయన వరం కోరుతాడు. ఆ తర్వాత పార్వతీ పరమేశ్వరుల కలయిక, వారి పెళ్లి జరగడం, వాళ్ళ కలయిక, కుమారస్వామి జననం, ఆ తారకాసురుడి మరణం జరుగుతుంది. ఇదంతా తారకాసురుడు మరణించినప్పుడు ఆయనకి ముగ్గురు కుమారులు ఉంటారు, పిల్లలు. తారకేశ్వరుడు, కమలాక్షుడు, కమలాక్షుడు, విద్యుద్మాలి అని ముగ్గురు కుమారులు ఉంటారు. వాళ్ళు చిన్నపిల్లలు. అప్పుడు తారకాసురుడు మరణిస్తాడు. వీళ్ళ ముగ్గురికి చిన్నప్పటి నుంచి దేవతలు అంటే ద్వేషం వస్తుంది. తన తండ్రిని చంపేస్తారు. అది కుమారస్వామి తన సైన్యంతో, దేవతలే కదా తన సైన్యం అంతా, నేను సైన్యాధ్యక్షుడు, వాళ్ళందరూ విజృంభించి తారకా సైన్యాన్ని చంపడం వల్ల ఈ పిల్లలకి చిన్నప్పటి నుంచి దేవతలు అంటే ద్వేషం. వాళ్ళని ఎలా అయినా సరే నాశనం చేయాలి. అలా వీళ్ళు పెరిగి పెద్ద అయిన తర్వాత వీళ్ళకున్న ఒకే ఒక ఆయుధం తపస్సు చెయ్యాలి. అయితే వీళ్ళు ముగ్గురు చిన్నప్పటి నుంచి శివభక్తులు, శివుడిని చాలా ఆరాధిస్తారు. అయితే శివుడి కోసం తపస్సు చేస్తే ఇప్పుడు వాళ్ళ కుమారుడు కూడా అందులో ఉన్నాడు. వీళ్ళు వరం అడగాలంటే వాళ్ళకి ఎగనిస్ట్గా అడగాలి. కాబట్టి శివుడు ఇవ్వకపోవచ్చు. కాబట్టి విష్ణువుని అడుగుదాం అనుకుంటారు. మళ్ళీ ఆలోచిస్తారు, విష్ణువు అంతా మాయ, మనకు వరం ఇచ్చినట్టే ఇచ్చి ఏదో ఒక మాయ చేస్తాడు. కాబట్టి ఆయన వద్దు, బ్రహ్మ కోసం తపస్సు చేద్దాం అని చెప్పి బ్రహ్మ కోసం తపస్సు మొదలుపెట్టారు. ఘోరమైన తపస్సు అనమాట. ఎంత ఘోరంగా చేశారంటే చలికాలంలో చల్లటి నీళ్ళు, మంచు దీని దగ్గర పేకల లోతు వరకు నీటిలో మునిగి చలికాలంలో అంత ఘోరమైన తపస్సు. వేసవికాలం వచ్చేసరికి వాళ్ళ చుట్టూ అగ్ని జ్వాల వెలిగించి ఆ మంటలో, ఆ వేడిలో కూర్చొని చేసేవారు. వర్షాకాలం వచ్చేసరికి అంత పెద్ద ఉరుములు మెరుపులతో కూడి వర్షంలో కూర్చొని తపస్సు చేశారు. అంత ఘోరమైన తపస్సు చేశారు. శరీరాన్ని శుష్కింప చేసేసుకున్నారు. రాక్షసులు ఎప్పుడు అంతే, ఇంద్రియాలని నిగ్రహించుకొని ఘోరమైన తపస్సులు చేసి వరాలు పొందుతారు. అంత ఘోరమైన తపస్సు చేశాడు బ్రహ్మ. మరి రావాలి కాబట్టి వచ్చారు. రాగానే ఎప్పుడు రాక్షసులు అందరూ అడిగే ఫస్ట్ వరం మరణం లేకుండా. అది కుదరదురా నాయన, ఇంకేదైనా కోరుకోండి అంటే వాళ్ళ ముగ్గురు మాట్లాడుకొని అప్పుడు ఒక వరం కోరుతారు. మాకు సంపదను ప్రసాదించండి, దాన్ని అనుభవించే యవ్వనాన్ని ప్రసాదించండి. భోగభాగ్యాలు అనుభవించాలంటే మేము యవ్వనంగా ఉండాలి, దాన్ని ప్రసాదించండి. మా మరణం ఎలా అంటే మాకు 3 నగరాలు కావాలి. ఆ నగరాలు బంగారం, వెండి, ఇనుముతోని. ఫస్ట్ తారకాక్షుడికి బంగారంతో ఉన్న నగరం కావాలి, కమలాక్షుడికి వెండితో కూడిన నగరం, విద్యుద్మాలికి ఇనుముతో కూడిన నగరం కావాలని కోరుతారు. ఇంకా వాళ్ళ మరణం ఎలా ఉండాలంటే 1000 సంవత్సరములకు ఒకసారి మిట్ట మధ్యాహ్నం చంద్రుడు పుష్యమి నక్షత్రంలో ఉండేటప్పుడు మట్టు మధ్యాహ్నం అది ఉరుములతో కూడిన మేఘాలు అంటే సౌండ్ చేస్తూ వరుణదేవుడు భీకరమైన వర్షాన్ని కురిపిస్తున్నప్పుడు ఈ 3 నగరాలు సరళ రేఖలోకి వస్తాయి. అంటే ఒకే దాంట్లోకి వస్తాయి. ఆ వచ్చింది ఎంతసేపు ఉంటాయి? రెప్పపాటు ఉంటాయి అన్నమాట. ఆ రెప్పపాటులో ఎవరైతే దాన్ని భస్మం చేస్తారో, అది ఎవరు చెయ్యాలి? దేవతా సార
సార్వభౌముడు. ఎవరు దేవతలందరికీ సార్వభౌముడు? శివుడు. ఆ దేవత సార్వభౌముడు అత్యద్భుతమైన రథం మీద రావాలి. అంటే ఆ రథం ఇప్పటి వరకు ఎవ్వరికి ఉండకూడదు. అలాంటి రథం మీద అద్భుతమైన ధనస్సు, అత్యద్భుతమైన బాణం, అంటే అవి అద్భుతాలు సృష్టించాలన్నమాట. అలాంటి ధనస్సు ఉండాలి, అలాంటి బాణం ఉండాలి. ఆ రెప్పపాట్లో ఆయన బాణం వేసి భస్మం చేస్తేనే మాకు మరణం రావాలి. అంత లిటికేషన్ పెట్టారు. బ్రహ్మ ఆలోచించాడు, కానీ తప్పదు. తదాస్తు వరం ఇచ్చేసి ఆయన వెళ్ళిపోయాడు. వెంటనే వీళ్ళకి మయుడు, మనకి దేవతలందరికీ విశ్వకర్మ నిర్మిస్తాడు. వీళ్ళకి మయుడు, రాక్షసులకి. మయుడు వచ్చి ఏం చేశాడు? బంగారంతో ఒక నగరం అంటే తెలుసుగా, ఉద్యానవనాలు, పెద్ద పెద్ద భవనాలు, ఇంకా అన్ని అద్భుతంగా సృష్టించాడు. అందులోని తారకాక్షుడు, ఆయన భార్య, ఆయన సంతతి. వెండితో ఒక నగరం, ఇనుముతో ఒక నగరం, ముగ్గురు 3 నగరాలు. ఆ నగరాలకు ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఆ నగరంతో వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు, తిరగచ్చు, ముల్లోకాలు తిరగచ్చు ఆ నగరంతో. అంత ప్రత్యేకత. ఇంకా వీళ్ళు ఫస్ట్ విజృంభణ తెలుసు కదా, దేవతలు అమరావతి మీద దండయాత్ర చేశారు. మొత్తం దేవతలందరినీ పర్యటించారు. అందరినీ వాళ్ళ కంట్రోల్లోని, అష్టదిక్కుల్ని, ప్రకృతిని, సూర్యుడు, చంద్రుడు, ఇంకా అందరూ వాళ్ళ కంట్రోల్లో. అది ఎంత కంట్రోల్లో ఉంచారంటే, తన భార్య పిలిచింది అనుకో, అమావాస్యలో చంద్రుడిని చూడాలి, చంద్రుడు పిలిచి నువ్వు ఇప్పుడు రా అంటే రావాలన్నమాట. సూర్యుడు పిలిచి నువ్వు ఎంత ఎక్కువ ఎండ ఉండకూడదు, ఇప్పుడే చల్లబడి అంటే చల్లబడిపోదు. అంత కంట్రోల్లోకి తెచ్చేసాడు, మొత్తం కంట్రోల్లోకి తెచ్చాడు. తెచ్చేసిన తర్వాత వాళ్ళు చేస్తున్నది, వాళ్ళకి శక్తి ఎక్కడిది అంటే, వాళ్ళు చేస్తున్నది యజ్ఞాలు, యాగాలు. యాక్చువల్గా రాక్షసులు ఏం చేస్తారంటే చేయనివ్వరు. దేవతల హవిస్సు వెళ్ళకంటే చేయనివ్వకంటే ఆపుతారు. కానీ వీళ్ళు ఏం చేశారంటే యజ్ఞాలు, యాగాలు దగ్గరుండి చేయించి హవిస్సులు తీసుకుంటేవారు. హవిస్సు దేవతలకు వెళ్ళకంట ఆ శక్తి వీళ్ళు సంపాదించేవారు. అంటే సనాతన ధర్మం, హైందవ ధర్మంలోనే మన వేదాలు, ఉపనిషత్తులు ఎంత పవర్ఫుల్లో చూడండి. వాళ్ళు వాటిని అడ్డు పెట్టుకొని శక్తిని పొందేస్తున్నారు. వాటిని పెట్టుకొని శక్తిని పొందేస్తున్నారు. ఇంకా వీళ్ళు విజృంభణ ఎలా ఉంది మరి, దేవతలు అందరూ బ్రహ్మ దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి బ్రహ్మను ప్రాధేయపడ్డారు. అయ్యా, నువ్వు వరం ఇచ్చావు, వాడి చేతిలోకి వెళ్ళిపోయి అందరం కీలు బొమ్మల్లాగా మా ధర్మం మేము నిర్వర్తించలేకపోతున్నాం, మా హక్కులు కూడా మాకు లేవు, వాడు ఎలా ఉండమంటే మేము అలా ఉండాల్సి వస్తుంది అని చెప్పి వాళ్ళు పెడితే ఆయన చెప్పారు, ఇవ్వడం వరకు నా ధర్మం నాయన, మిగతాదంతా శివుడు చూసుకుంటాడు, ఆయన దగ్గరికి వెళ్ళండి అని పంపుతారు. శివ పరమాత్మ దగ్గరికి వెళ్ళినప్పుడు పార్వతీ పరమేశ్వరు ఇద్దరు నాట్యం చేస్తూ ఉంటారు. ఆ నాట్యం అయినంత వరకు ఇలా నిల్చొని చూస్తారు. అది పూర్తయిన తర్వాత ఇద్దరు వెలువైపు చూస్తారు. వెళ్ళినప్పుడు వాళ్ళకి నమస్కారం చేసి కూర్చుంటారు. కూర్చొని జరిగిందంతా చెప్తారు శివుడికి. ఇలా తారకాసుడు మరణం తర్వాత ఆ పిల్లలు ఇలాగా తపస్సు చేసి శక్తిని పొందారండి, ఈ వరాన్ని పొందాడని చెప్పినప్పుడు అప్పుడు శివుడు ఏం చేస్తాడంటే ధ్యానంలో కూర్చొని అసలు వాళ్ళు ఏం చేస్తున్నారో చూసేసరికి వాళ్ళు శివభక్తులు. ఉదయం లేచి నుంచి ఆ శివలింగానికే పూజ చేస్తారు. వాళ్ళు రక్షించమని శివుణ్ణి అడుగుతున్నారు. ఇంకోటి, మన ధర్మం ప్రకారం, మన వేదాల ప్రకారం ఆయన ఏం చేస్తున్నారు, యజ్ఞయాగాదులు చేసి హవిస్సు సంపాదిస్తున్నారు. అప్పుడు శివుడు చెప్పాడు, వాళ్ళని చంపడం అంత సులువు కాదు, నేను కూడా ఇప్పుడు చంపలేను అంటే, స్వామి మీరే అలా అంటే ఎలా అంటే, మీరు ముందు చేయాల్సిందల్లా వాళ్ళని ధర్మనీతులను చెయ్యండి, అంటే దుష్టులను చెయ్యండి. ధర్మాన్ని పక్కన పెట్టే దుష్టుల కింద వాళ్ళు మారిపోవాలి. వాళ్ళు ధర్మాన్ని పాటించేసి ఆ ధర్మాన్ని, వాళ్ళు సనాతన ధర్మాన్ని పట్టుకొని శక్తిని సంపాదించేస్తున్నారు. వాళ్ళని ధర్మహీనులు చెయ్యండి, చేస్తే అప్పుడు నేను యుద్ధంకి రాగలను. ఈ మాయ చేయగలిగే వాడు ఒక్కడే ఉన్నాడు, ఎవరు? శ్రీ మహావిష్ణువు. వెళ్ళండి ఆయన దగ్గరికి పంపాడు. అప్పుడు దేవతలందరూ శ్రీ మహావిష్ణువు దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి చెప్పారు ఆయనకి అంతాను, ఇది జరిగిందంతా. శ్రీ మహావిష్ణువు చూశాడు, దేవతలందరినీ మేమే కదా నియమించాం, ఎవరికి వాళ్ళు పోస్ట్ ఇచ్చారు, వాళ్ళు నియమించారు, వాళ్ళ పనులు వాళ్ళు సక్రమంగా చేసుకోవట్లేదు. దేవతలకు ఊరికి ఇప్పుడు ఎవరికి ఒక సీఎం అవ్వాలంటే అంత ఈజీ కాదండి, వాళ్ళ లైఫ్లో ఎంతో కష్టపడితే అక్కడికి వస్తారు. అలాగా ఇప్పుడు ఇంద్రుడు ఊరికనే అయిపోలేదు కదా, ఆయన ఎంతో తపస్సు చేస్తే అక్కడికి వెళ్ళాడు. వరుణుడు, అవును, అగ్నిదేవుడు, వీళ్ళందరూ ఎంతో తపస్సు చేసి ఎంత ఇదైతే నా స్థానాలు పొందారు. వీళ్ళు ఏం కాకుండా వాళ్ళని ఇచ్చేసారు. సో అప్పుడు శ్రీ మహావిష్ణువు చేస్తారు, మేము నియమించిన వాళ్ళని పంపించారు అని చెప్పి ఆయన కళ్ళు మూసుకోగానే ఆయన శరీరంలో నుంచి ఒక వ్యక్తి బయటికి వచ్చాడు.
ఆ వ్యక్తి ఎలా ఉన్నాడంటే గుండుతో ఉండి మాసిన బట్టలు ధరించి మూతికి గుడ్డ కట్టుకొని ఉండి చేతిలోని ఇంత గ్రంథం పట్టుకున్నాడు. దాని నిండా తాటాకులతో ఉన్న పత్రాలు పట్టుకొని ఉన్నాడు. ఆయన ధర్మం 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 అని అంటున్నాడు ఆ వ్యక్తి. ఆ వచ్చిన వ్యక్తి హరిహనుడు. అతని పేరు హరిహనుడు. హరియన్ అని పిలుస్తారు అతను. ఆయనకి చెప్పాడు, హరియన్ నువ్వు చేయాల్సిన పని వెళ్ళు ఆ నగరానికి, సనాతన ధర్మాన్ని వైదిక ధర్మాన్ని పక్కన పెట్టించాలి చేత, వాళ్ళ చేత వాటిని పక్కన పెట్టించు, యజ్ఞాలు యాగాలు చేయకూడదు. అంటే ఇప్పుడు మన భాషలో చెప్పాలంటే వేరే మతం ఇప్పుడు అదే ఉపయోగిస్తుంది మన మీద. వేరే మతం ఏం చేస్తుంది, వచ్చి రాముడు లేడు, కృష్ణుడు లేడు, మీ బొట్టేటి, మీ తాళిటి, ఇవన్నీ ఎవరు చెప్పాడు, ఇవేటి లేవు, ఎలా వాళ్ళని మ్యానిపులేట్ చేస్తున్నారో మనం బుర్రకు ఎక్కిస్తున్నారో అది ఉపయోగించమని చెప్పాడు శ్రీమన్నారాయణ. అప్పుడు ఎందుకు ఉపయోగించమన్నారు, రాక్షసులను హతం చేయడానికి చెప్పమంది. ఈ రోజు మన హిందువులకే అందనివ్వకుండా చేస్తున్నారు వీళ్ళు. దాన్ని తీసుకొచ్చి మనకే ఉపయోగిస్తున్నారు. మనం చెడుకు ఉపయోగిస్తే వాళ్ళు మంచికి ఉపయోగిస్తున్నారు దాన్ని మనల్ని నాశనం చేయడానికి. సో అలాగా హరిహరుణ్ణి చెప్పాడు, నీ వెళ్ళు, నలుగురిని తీసుకొని వెళ్ళు, యతీశ్వరుడుగా మారి వెళ్ళి వాళ్ళకి బ్రెయిన్ వాష్ చేసి వాళ్ళ చేత ఆ యజ్ఞాలు యాగాలు అన్నీ ఆపింపజేయి అని చెప్పి పంపించాడు. అతను వెళ్ళేసరికి నారదుడు వెళ్ళాడు ముందు. నారదుడే కదా కథ నడిపించాలి. ఆ రాక్షసుల దగ్గరికి వెళ్ళాలి, వేషం మార్చుకొని వెళ్ళాడు నారదుడు. అంటే మారు వేషం కాదు, ఉన్న ఆకారం కొద్దిగా మార్చుకొని వెళ్ళాడు. నారదుడిని చూడగానే అడిగారు, ఏంటి నారద ఇలాంటి వేషం వేసావని అంటే, కొంతమంది యతీశ్వరులు వచ్చారు, కొత్త మతం వచ్చింది. మతం ఎలాగ ఇప్పుడు మన వేషాలు మారిపోతున్నాయి కదా, అలాగనమాట. కొత్త మతం వచ్చింది, వాళ్ళు ఎంత బాగా చెప్తున్నారో అద్భుతంగా ఉంది, నేను కూడా అందులోకి మారిపోయాను, మీరు కూడా వింటారని చెప్పడానికి వచ్చానంటే, అవునా నిజమా, ఎక్కడున్నారంటే మీ రాజ్యంలోనే ఉన్నారు, ఆ చెట్టు దగ్గర కూర్చొని వాళ్ళు అందరికీ బోధిస్తూ ఉన్నారు అని చెప్తే, అప్పుడు ఈ రాక్షసులు వాళ్ళ భార్యలు వాళ్ళ సంతానం వెళ్ళి వాళ్ళ దగ్గర కూర్చోవడం మొదలుపెట్టారు. ఆ కూర్చుని దగ్గర నుంచి రోజు వీళ్ళు ఏం చేయడం మొదలుపెట్టారు, శివుడు లేడు, విష్ణువు లేదు, ఎవరు చెప్పారు సనాతన ధర్మం వైదిక ధర్మం ఇవేవీ లేదు, ఇవన్నీ అబద్ధాలంటే, అప్పుడు వాళ్ళు రాక్షసులు అడిగారు, శివుడు లేడంటావేటి అంటే, నువ్వు ఎప్పుడైనా చూసావా, లేదు నేను చూడలేదని అన్నాడు. అయితే ఇప్పుడు వీళ్ళు గట్టిగా కొడతాను, శివ అని పిలిస్తే వస్తాడా ఆయన అంటే, రాడన్న. మరి ఎక్కడున్నాడైతే శివుడు అంటే వాళ్ళ బ్రెయిన్ వాష్ అనమాట. ఎక్కడున్నాడైతే శివుడు, నువ్వు చూసావా, లేదు కదా అంటే, వాళ్ళ కుమారుడే కదా నా తండ్రిని చంపారు, కార్తికేయుడు చంపాడంటే శివుడు ఉన్నాడు కదా అని అంటే, ఎవరు చెప్పారు నీ తండ్రిని చంపారంటే, మా కుటుంబం చెప్పింది. చిన్నపిల్లలు కదా, మీ కుటుంబం అబద్ధం చెప్పింది, కార్తికేయుడు అనేవాడు లేడు. ఇప్పుడు వీళ్ళందరికీ ఆయనే అధ్యక్షుడు అంటే ఆయన ఏం చేస్తున్నాడు, కార్తికేయుడు తపస్సులో ఉన్నాడు అప్పుడు, లేకపోతే సైన్యానికి అధ్యక్షుడు కాబట్టి ఆయన రావాలి, ఆయన ధ్యానంలో ఉన్నాడు. ఆయనే అధ్యక్షుడు అయితే రావాలి కదా, ఆయన రాలేదే అంటే ఇదంతా అబద్ధం, మిమ్మల్ని మోసంలో ఉంచుతున్నారు వీళ్ళందరూ కలిసి. అది నిజం కాదు, విష్ణువు లేదు, శివుడు లేడు, మీలో శక్తి ఉంది, మీకు మించిన దైవం ఉన్నదా, మీరే దైవం, మీరు అక్కడెందుకు దైవాన్ని చూస్తున్నారు, మీలోనే ఉంది, మీరే శక్తివంతులు, మీరు వేరే వాళ్ళని పూజిస్తే మీరు శక్తివంతులు కాదు కదా అని రోజు బ్రెయిన్ వాష్ అనమాట. ఈ బ్రెయిన్ వాష్ చేసి 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 వాళ్ళు ఎలాగంటే లాస్ట్ కాలు సనాతన ధర్మం లేదు, వైదిక ధర్మం లేదు, యజ్ఞాలు హోమాలు ఇవన్నీ ఏమి లేవట అనమాట. రాజ్యంలో ఆ 3 నగరాల్లో యజ్ఞాలు లేవు, హోమాలు లేవు, ఈ వైదిక ధర్మం లేదు, ఏమీ లేదు, అన్నీ నశింపు చేసేసారు మొత్తం. వాళ్ళు బ్రెయిన్ వాష్ చేసి వాళ్ళు ఇంకా శివుడు లేడు, విష్ణువు లేదు, ఎవడు లేడు, మేమే దేవుళ్ళు, మేమే గొప్ప, ఆ స్థితికి తీసుకొచ్చేసి వీళ్ళు మాయమైపోయారు. మాయమైపోతే ఇక్కడ ఏమైంది, వీళ్ళు ధర్మాన్ని నశింపచేస్తారు, ధర్మహీనులు అయిపోయారు. వీళ్ళు ఎప్పుడు అది పోతే, ఎందుకంటే సనాతన ధర్మం వాళ్ళని కాపాడేస్తుంది, అది పోతేనే శివుడు యుద్ధంకి రాగలడు. అప్పుడు వెళ్ళారు దేవతలు శివుడి దగ్గరికి. వెళ్ళి శివ పరమాత్మ నీవు చెప్పినట్టే ధర్మహీనులు అయిపోయారు, ఆ రాజ్యంలో ధర్మం లేదు, యజ్ఞాలు లేవు, హోమాలు లేవు, ఏమీ లేవు. అప్పుడు శివ పరమాత్మ చెప్పాడు నవ్వుకుంటూ, నేనంతా గ్రహిస్తున్నాను, చూశాను, కనుక యుద్ధానికన్నీ సిద్ధం చేయండి అని చెప్పాడు. ఇప్పుడు చెప్పాడు కదా, రథం అద్భుతంగా ఉండాలి, ధనుస్సు అద్భుతంగా ఉండాలి, బాణం అద్భుతంగా ఉండాలి. ఇప్పుడు విశ్వకర్మ వచ్చి దీన్ని తయారు చేయాలి, రథం తయారు చేయాలి. అప్పుడు ఆయన భూమండలాన్ని తీసుకొచ్చి రథం కింద మార్చాడు.
భూమండలాన్ని రథం కింద మార్చి సూర్యచంద్రులు ఇద్దరిని చక్రాల కింద పెట్టాడు. అటొక చక్రం ఇటొక చక్రం. ఆకాశాన్ని తీసుకొచ్చి జెండాగా పెట్టాడు. పర్వతాలను తీసుకొచ్చి మెట్లు కింద పెట్టాడు. నదుల్ని తీసుకొచ్చి అప్సరసలుగా మార్చి నిల్చుంబెట్టాడు ముందర. ఎంత అద్భుతంగా తయారు చేశాడు అని అంటే బ్రహ్మ వచ్చి రథసారథుడిగా కూర్చున్నాడు. 4 వేదాలు వచ్చి గుర్రాల కింద ఈ 4 వేదాలు వచ్చి గుర్రాల కింద ఉన్నాయి. రథం అంత అద్భుతంగా తయారు చేశాడు స్వర్ణంతో. రథం తయారైంది. ఇప్పుడు ధనస్సు తయారు చేయాలి. ధనస్సు తయారు చేయడానికి మేరు పర్వతాన్ని తీసుకొచ్చి ధనస్సుగా మలిచాడు. అందుకే ఆ పర్వతంతో తయారు చేయడం వలన ఆ శివధనస్సు అంత బరువుగా ఉండేది. దానికి 2 మాత్రమే మోయగలరు. ఒకటి శివ పరమాత్మ, శ్రీమన్నారాయణ. అందుకే శివుడు మోసిన తర్వాత శ్రీరామచంద్రుడుగా దాన్ని ఎత్తగలిగాడు. ఇంకెవ్వరూ దాన్ని ఎత్తలేరు. ధనస్సు తయారయ్యింది. ఇప్పుడు దానికి ఒక నార కట్టాలి. నార ఉండాలి కదా దారం కింద. దానికి శ్రీమన్నారాయణుడు ఆదిశేష నువ్వు వెళ్ళని చెప్పాడట. ఆదిశేషుడు వస్తే ఆ బాణంకి నార కింద ఆదిశేషుడిని కట్టారు. ఒక సన్నని బంగారు దారం లాగా అయిపోయాడట ఆదిశేషుడు. ఆదిశేషుడిని దారం కింద కట్టారు. ఇప్పుడు బాణం తయారవ్వాలి. శ్రీమన్నారాయణ అన్నాడట, పరమేశ్వర నన్ను మించిన బాణం ఉంటుందా? నేనే బాణం కింద రెడీ అయిపోతానని చెప్పి బాణం కింద తయారైతే సాక్షాత్ శ్రీమన్నారాయణ. అదే నారాయణాస్త్రం. నారాయణాస్త్రం నారాయణే అస్త్రంగా తయారైపోయాడు. ఇప్పుడు దానికి ఒక కొన ఉంటుంది ముందున సూదిగా. ఎందుకంటే ఏం చెప్పారు? 3 ఒకేసారి భస్మం అయిపోవాలి. అగ్నిదేవుడు వచ్చి కూర్చున్నాడు ఆ కొన మీద. ఈ నారాయణాస్త్రానికి ముందున అగ్నిదేవుడు వచ్చి కూర్చున్నాడు. ఇప్పుడు రథం రెడీ అయిపోయింది, ధనస్సు రెడీ అయిపోయింది, బాణం రెడీ అయిపోయింది. పరమేశ్వరుడు వచ్చాడు. వచ్చి పర్వతాల మెట్ల కింద చక్కగా పర్వతాల మెట్లు ఎక్కి రథం ఎక్కి నిలబడ్డాడు. ధనస్సు పట్టుకొని బాణం పట్టుకొని. ఇప్పుడు ఇది రథం బయలుదేరట్లేదు. ఏంటా అని వీళ్ళందరూ చూస్తున్నారు. వేదాలకి పరమేశ్వరుని పొగిడే శక్తి ఉంది, కానీ ఆయన లాగే శక్తి ఎవరికి ఉంది? లాగే శక్తి లేదు. ఆయన కీర్తించమని కీర్తించేస్తాయి, కానీ లాగే శక్తి, శివుణ్ణి లాగే శక్తి ఎవరికి ఉంది? ఎవ్వరికీ లేదు. ఆగిపోయింది. శివుడు నవ్వుతున్నాడు. విష్ణువు అన్నాడు నాకు తెలుసు నువ్వు అని. అప్పుడు విష్ణు చెప్పాడు, వృషభ రూపం ధరించి వెనక్కి వెళ్ళి నేను తోస్తా. ఒక్కసారి కథలం మొదలు పెట్టాక మరి ఆగకంట వెళ్తాదని ఆయన అప్పుడు ధనస్సు రూపం నుంచి వృషభ రూపంలోకి వచ్చి ఒక్కసారి ఆ రథాన్ని ముందుకి తోస్తాం. రథం వాయు వేగంతో వెళ్ళిపోతుంది. మళ్ళీ ఈయన ధనస్సు రూపం దాల్చి శివుని చేతిలోకి వెళ్ళిపోయాడు. ఇక్కడి నుంచి రథం వెళ్ళిపోయింది. ఇప్పుడు ముహూర్తం వాళ్ళన్నది 1000 సంవత్సరాలకు ఒకసారి. చంద్రుడు పుష్యమి నక్షత్రం ఇవన్నీ శివుడు చూస్తున్నాడు. బాణాన్ని ఎక్కుపెట్టాడు, గురు చూస్తున్నాడు. ఇవన్నీ ఒకేసారి అవుతున్నాయా లేదా? చంద్రుడు పుష్యమి నక్షత్రంలో ఉన్నాడా లేదా? మెట్ట మధ్యాహ్నం అయ్యింది. మేఘాలు విపరీత ఘోరమైన వర్షాన్ని కురిపించేస్తున్నాయి. శబ్దం చేస్తూ ఉరుములు మెరుపులతో ఘోరమైన వర్షం కురిపిస్తున్నప్పుడు ఈ 3 నగరాలు ఒకే సరళ రేఖ మీద దగ్గరగా అవి వచ్చే రెప్పపాట్లు వదలాలి. కాబట్టి అవి ఇలా దగ్గరగా రాగానే ఒక్కసారి ఆ నారాయణ అస్త్రాన్ని చెవి వింటి వరకు లాగి వదిలాడు శివుడు. వదలగానే బాణవేలు మొత్తం 3 పర్వతాలు ఒక్కసారి భస్మం చేసి పడిసింది విధ్వంసం. ఆకాశంలో పెద్ద పేలుళ్ళు. 3 నగరాలు ఒక్కసారిగా భస్మం అయిపోయాయి. అందులో ఉన్న ఈ 3 రాక్షసులు, ఆ మిగతా రాక్షసులు కుటుంబం మొత్తం అన్నీ కూడా అందులోని పేలిపోయి చనిపోయి. ఈ త్రిపురాసురు 3 వధించాడు కాబట్టి పరమేశ్వరుని త్రిపురాంతకుడు అని పిలుస్తారు. ఇది త్రిపురాసురు కథ. ఇంత అద్భుతమైన కథ, మామూలు కథ కాదు. వింటుంటేనే ఒళ్ళు పులకరించింది నిజంగాను. అంటే కొన్ని కథలు వింటుంటే ఎంత అద్భుతంగా ఉంటుందంటే అంత అద్భుతంగా ఉంటుంది. ప్రతి కథలో నేను చెప్తున్నా మన సనాతన ధర్మం, మన వైదిక ధర్మం గురించేనండి ఇవన్నీ కూడా ఉన్నాయి. కాబట్టి నేను ఎప్పుడు ఏంటంటే మన ధర్మాన్ని మనం విడిచిపెట్టకూడదు. ఎంత బలమైంది. రాక్షసులు ఎక్కడి నుంచి పొందేస్తారు. ఈ తపస్సు అనేది ఎంత బలమైంది. నేను ఎప్పుడు చెప్తా, ధ్యానం ఎందుకు చెప్తానంటే తపస్సు నుండి శక్తి పొందేస్తున్నారు. మన యజ్ఞయాగాల నుంచి పొందేస్తున్నారు. ఇవన్నీ ఎక్కడున్నాయి? మన హిందూ సాంప్రదాయంలో ఉన్నాయండి.
మన దాంట్లో ఉన్నాయి, బయట ఎక్కడైనా ఉన్నాయి ఏటి అంటే మనది ఎంత గొప్ప ధర్మం మంది. మన ధర్మాన్ని మనం విడిచిపెట్టకూడదండి. మన ధర్మాన్ని మనం గట్టిగా పట్టుకోవాలి, మనమే నిలబెట్టుకోవాలి. మన ఇల్లు మనమే కదా చూసుకోవాలి. మన ఇల్లు ఎవరు శుభ్రం చేసుకుంటారు? మనమే చేసుకోవాలి. మన కుటుంబాన్ని ఎవరు గట్టిగా మనమే చూసుకోవాలి. ఆ బాధ్యతలు ఎలా చూస్తాం? మన ధర్మాన్ని కూడా మనమే నిలబెట్టుకోవాలి. ఎవరో వచ్చి ధర్మం కాపాడతారు, ఎవరో మైకులు పట్టుకొని అరుస్తారు, ఎవరో చేస్తారు, మాకెందుకు లేనంటే ఎవరు తీసుకుంటాడు బాధ్యత? ఎవరికి మటుకు అలా ధర్మాన్ని నిలబెట్టే బాధ్యత తీసుకోవాలి, ధర్మాన్ని నిలబెట్టాలి. సనాతన ధర్మం మంది, వైదిక ధర్మం మంది, హైందవ ధర్మం మంది. మన ధర్మాన్ని మనం విడిచిపెట్టకూడదు. మన ధర్మం నిలిచిపెట్టాలంటే నువ్వు పాటిస్తూ నీ పిల్లలకి చెప్పు చాలు. నువ్వు ఊరంతా పబ్లిసిటీ చేసుకొని నువ్వు తిరగక్కర్లే, నువ్వు పాటించు, నీ పిల్లలకి మొప్పు. నువ్వు మార్పు వాళ్ళు మార్కంటా ఉంటే ధర్మం నిలబడినట్టే. మనం ఎక్కడికో వెళ్ళి ఎవరికో చెప్పాల్సిన అక్కర్లేదు. మన ఇంటి నుంచి చక్క పెట్టుకొని వెళ్ళిపోతే చాలు. ఇక్కడి నుంచో మనం మొదలు పెట్టాలి. అంత గొప్పమైంది మన ధర్మం. కాబట్టి మన ధర్మాన్ని మనం పాటిస్తూ మన హైందవ ధర్మాన్ని మనమే నిలిచిపెట్టుకుందాం. జై గురు. తెలియదు కదా. శ్రీనివాస్ గారు మొక్కల మీద పెట్టాం. ఇది మన ప్రసాద్ గారు రసాలు ఒక్క నిమిషాలు చిన్న